గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వీసాలు ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన అలాగే సోంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుండి అలాగే కొంతమంది మహిళల నుండి డబ్బులు వసూలు చేసి తర్వాత వాళ్ళకి రాజోల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేపిస్తున్నానని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ టెస్టులు చేయించి అయిపోయింది, మెడికల్ అయిపోయింది, తర్వాత వీసాలు వస్తాయి, మీకు గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు ఉన్నాయి, తీసుకెళ్ళి ఇప్పిస్తానని చెప్పి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేసి దాదాపుగా ఒక 10-15 మంది వరకు మోసం చేస్తుందని మా దృష్టికి వచ్చింది. దీని మీద సోంపల్లి అలాగే శివకోడు గ్రామానికి చెందినటువంటి కొంతమంది మాకు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాము. అలాగే ఇంకా కొంతమంది చాలామంది కూడా ఈ విధంగా గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు ఉన్నాయని వీసాలు తెప్పిస్తామని చెప్పి కొంతమంది సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి ఎవరు కూడా అటువంటి వాళ్ళ మాటలు విని ఎవరికి కూడా డబ్బులు అనవసరంగా ఇవ్వద్దు. అలాగే ఈ మహిళ కూడా ఎవరైతే ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుందో ఆ మహిళ కూడా ఇంకా కొంతమంది దగ్గరికి వచ్చి ఈ వేరే గ్రామం దగ్గరికి కూడా వెళ్ళి ఈ గల్ఫ్ వీసాల పేరుతో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ మహిళ చేతిలో ఇంకెవరు కూడా మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.